పాస్టర్ ప్రవీణ్ మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ది అది సహజ మరణం కాదు, అట్ ద సేమ్ టైం అది ప్రమాద మరణం. అవును, ప్రమాదం కారణంగా సంభవించిన మరణం అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉంటే కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆ ఆందోళనలు, అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కేఏ పాల్. వాదనలు కూడా వినిపించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది, సంచలనమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఎందుకు కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతోంది, ఆ అనుమానాలకు సంబంధించి ఆ ఆధారాల విషయంలో కేఏ పాల్ మాట ఏంటి? డాక్టర్ కేఏ పాల్ ఎవాంజలిస్ట్గా అందరికీ సుపరిచితులు. ఆయన కోసం ఆయన డిజిగ్నేషన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంత చాంతాడంతా ఉంటుంది. బట్ అంతా కంటిన్యూ అవుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా ప్రస్తుతం ఆయన నిల్చున్నారు. ప్రవీణ్ మరణంపై పోరాటం చేస్తా అంటున్నారు. ఆయన ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా హర్షకుమార్కి సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ విషయంలో తన గొంతును వినిపించాను, అవసరమైతే రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు? పాస్టర్ ప్రవీణ్ది హత్య అంటున్న కేఏ పాల్ ఆ అంశాలేంటి, దానికి సంబంధించి కారణాలు ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పాల్ గారు, వెల్కమ్ టు RTV అండి. థ్యాంక్ యూ. పాల్ గారు, పోలీసులు మాత్రం ఇది అంటే పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదం కారణంగానే మరణం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్కహాల్ అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించారు. కానీ మీరు మాత్రం హత్య అంటున్నారు. కారణం ఏంటి? రుజువులు. వెన్స్డే 3 days back, Andhra Pradesh High Court before the Honorable Chief Justice. Please hear my first 1-minute statements. I spoke only for 7 minutes. Your Honor, Pastor Praveen Pagadala has been brutally killed, murdered. And I have people in this courtroom who have spoken to me with their evidence. Please grant me time that I will prove you. I went to the Honorable Court with proofs that it is nothing but a brutal murder. But he said, no, let them file counter, because that is common procedure. So he asked the Andhra Pradesh government, DGP, SP, SIT, CBI to file the counter of details of Pastor Praveen's Pagadala's accident, what they call murder, what I call with my evidence. Number 1, I spoke to the postmortem people right there. Okay. Number 2, I spoke to the police officer. 1, they're ready to come, but not under this police, not under this government anymore, because they're threatened. Number 3, I spoke to the family. కోర్టుకు వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నారన్నారు మీతో పాటు. వచ్చారు కోర్టుకి. ఓకే. కొంతమంది ఒక 3 కోర్టులో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. ఓకే. అవసరం లేకపోయింది. ఆనరబుల్ జస్టిస్ గారు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చారు. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వారితో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. వారందరూ నాకు చెప్పింది ఇది హత్య. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వినండి. ఇక్కడ పోస్ట్ మార్టం రిలీజ్ చేశారు కదా, ఒక ఎక్స్పర్ట్ 18 గాయాలు, అన్ని ఫ్రంట్లోనే, పడిందేమో బ్యాక్ సైడ్. మరి యాక్సిడెంట్ అయితే ఫ్రంట్లో పడాలి, ఫ్రంట్లో గాయాలు అవడం ఏంటి, వెనక్కి పడడం ఏంటి? 3, ఆయనని కిందని పడుకోబెట్టి కరెక్ట్గా బుల్లెట్ ఆయన మీద పెట్టడం ఏంటి? యాక్సిడెంట్ అయితే బుల్లెట్ ఒకవైపు, మనిషి ఒకవైపు, కాలు ఇరుక్కుపోవడము. 4, హెల్మెట్కి ఏమీ అవ్వకుండా హెడ్ ఇంజరీ లోపల ఎలాగైంది? 5, అన్నిటికంటే ముఖ్యం సింపుల్ క్వశ్చన్, ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒక్కదానికి జవాబు లేదు పోలీసులతో. ఇప్పుడు మీరు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, RTV, ఇతర ఛానల్స్. నేను ఒక T5 ఛానల్లో మాట్లాడాను. వానర్ గారే కాల్ చేశారు, మూర్తి గారు కాల్ చేశారు.
సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటే ఫోన్లో ఇద్దామని ఇచ్చాను. ఆయన టెక్నికల్గా నేను ఇప్పుడు ఎందుకు స్టూడియోకి వచ్చాను, దాదాపు 1.5 year 2 yearsలో ఏ స్టూడియోకి వెళ్ళలేదు నేను. వాళ్ళు టెక్నికల్గా పర్పస్ఫుల్గా 15 నిమిషాలు నాకు ఫోన్ కలిపి నేను విజయవాడలో ఉంటుంటే నా వాయిస్ వినబడకుండా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆ మూర్తి. సార్ ఓకే, మీరు అన్నట్టుగా నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ ఏమిటంటే రైజ్ ఇప్పుడు పోలీసుల క్వశ్చన్. ఆర్టీవీలో నేను మాట్లాడిన తర్వాత పోల్ కండక్ట్ చేశారు, ఎంతమంది ప్రవీణ్ హత్య అని, ఎంతమంది యాక్సిడెంట్ అని నమ్ముతారని. మీ పోల్ మాకు సంబంధమే లేదు, మా వాళ్ళు ఒక్కరు ఓటేయలేదు. 90% ప్రజలు అంటే దేశ ప్రజలు, ఇంక్లూడింగ్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే 100కి 100%. ఒక 2-3 ప్యాకేజ్ స్టార్లు కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళు తప్ప, ఒక 2-3 రోజుకో పార్టీ మారిన వాళ్ళు, లేదా 1,00,000 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు తప్ప నాకు తెలిసైతే 3-4 ఇప్పటికీ దీన్ని మీడియాలో క్రిస్టియన్ మేము పాస్టర్ అంటారు, ఇలాంత పాస్టర్లు కాదు, మాట్లాడారే తప్ప. దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు, 300 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? 20 కోట్లు ఇండియన్ క్రిస్టియన్స్కే కాదు, 100 కోట్ల జనాభాకు తెలిపింది. ఎందుకు తెలిసిందంటే నేను వెళ్ళాను, ఫస్ట్ డే నేను సుప్రీంకోర్టులో ఉన్నాను. నా మ్యాటరు చాలా ఇంపార్టెంట్, బెట్టింగ్ యాప్. ఆ మ్యాటర్ గురించి నేను ఫైనలైజ్ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనుకుంటున్నాను. ఈ విషయం తెలిసింది, వెంటనే నేను వీడియో రిలీజ్ చేశాను. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది విషయం అనేది? ఫోన్ కాల్ చేశారు. ఓకే, ఆల్రెడీ ఈయన నన్ను చంపేస్తారు అని ఆయన పోస్ట్లోనే పెట్టారు. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు, ఈయన డిబేట్లు చేస్తారట. ఆయన ఎవరో నాకు తెలియదు ఆ రోజు వరకు, మండే చనిపోయిన ముందు రోజు వరకు ఆయన పేరు కూడా నేను వెళ్ళా. సో నేను అందరి కొరకు న్యాయం చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, 100 కోట్ల హైందవులకు లడ్డు విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేశాను. పవన్ కళ్యాణ్ గొడవలు పెడుతుంటే ఎందుకు, అరే లడ్డూలో కల్తీ జరిగింది అంటాడు. బట్ అదే మీరు అన్నట్టు లేకుండా లడ్డూల విషయంలో మూసేశాడు సుప్రీంకోర్టులో. నేను ఆర్డర్ తీసుకురాబోసరికి అంతకు ముందేమో రెచ్చిపోయాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? దేవుడు ఆల్రెడీ పంచులు స్టార్ట్ చేశాడు, పంచులు పెరుగుతాయి, మీరు చూస్తారు. ఇప్పుడు ప్రవీణ్ ఏమో ఒక తాగుబోతుగా చనిపోయినోడిని చంపేశారు, చిత్రహింస చేశారు, డెడ్ బాడీని వదిలేశారు. అంతవరకు ఎందుకు? సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి, పేరు మర్చిపోయింది, సచిన్ కదా, సచిన్ తెండూల్కర్. అలాగంటే గుర్తుంటుంది. సచిన్ నీకులాగా నాకులాగా ప్రపంచంలో 200 దేశాల్లో ఇంకొకరు ఉంటారా? ఉండొచ్చు, చూపించు. ఒకే పాలను తీసుకొచ్చి అందుకని ఉండొచ్చు, నేను 155 దేశాలు తిరిగాను, 40 కోట్ల మందికి ఫేస్ టు ఫేస్ ఉంటారంటారు కదా, ఒక్కరు లేరు. 100% ఐడెంటికల్ గా. ఓకే, నాలాగా నా ఫీచర్స్ క్లోజ్ బై ఒక్కరు లేరు. 850 కోట్లు, అది భగవంతుడు దేవుడు, ఆ మహానుభావుడు యేసు ప్రభు. ఇవాళ గుడ్ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నన్ను పోలి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే ఫ్యూచర్స్, నా హైట్ ఉండొచ్చు, నా హెయిర్ ఉండొచ్చు, నా కలర్ ఉండొచ్చు, కానీ ఈ 3 చూడండి, ముక్కు, కళ్ళు, పెదవులు, నోరందం, ఈ 3 ఫ్యూచర్స్ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. మరి 400 ఫుటేజ్లు ఉన్నాయి అన్నప్పుడు ఒక్క ఫుటేజ్లోనైనా ప్రవీణ్ కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ చూపించారా? మీరు చూసారా బాబు? సచిన్ నువ్వు చూసావా? ఇన్ని వీడియోల్లో ఒక్కటేనా? ఇన్ని వీడియోలు 400 వీడియోలు అట్ట. మరి ఒక్క ప్రవీణ్ ఎందుకు చూపించలా? అంటే 12 గంటలు ప్రవీణ్ హెల్మెట్తోనే ఉన్నాడు, 12 గంటలు మాస్క్ వేసుకొని ఉన్నాడు, 11 నుంచి రాత్రి 11:30 వరకు, 12 గంటలు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు, 12 బీర్ కొన్నప్పుడు, వైన్ కొన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాడు మాస్క్తోనే. మరి ఎలా తాగాడు? తాగిన వీడియో ఒకటేనుందా? 12 గంటలు 12 కోట్ల సార్లు చూపిస్తున్నారే అబద్ధాలు ఆడడానికి వాళ్ళ ఏజెంట్లు. మరి ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? కళ్ళు, ముక్కు, నోరు. సింపుల్ క్వశ్చన్. ఒక సామెత ఉంది,
ఎర్రచీర కట్టింది నా ఆవిడని. ఎర్రచీర 100 మందికి 1000 మంది కట్టుకుంటారు. ఎర్రచీర ఎవరు కడితే అటు నీకు పిల్లం అయిపోయిందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇండియాలో ఇంత దరిద్రమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డెవలప్ అవుతుంది మళ్ళీ పాల్ గారు. ఎందుకంటే మీరు అన్నారు ఇండియాలో దాదాపు 400 ఫుటేజెస్ ఈ కేసుకి సంబంధించి పరిశీలించారు, దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, FSL రిపోర్ట్కి సంబంధించి, దాంతోపాటు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ 400 ఫుటేజ్లు బాగున్నాయి, ఒక్కటి కూడా ప్రవీణ్కి సంబంధించింది లేదు. నేను ఒకటే 3 ప్రశ్నలు, 100 ప్రశ్నలు 3 సమరైజ్ చేసేస్తాను. చెప్పండి. ప్రవీణ్ మకుని ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సమరైజ్డ్ క్వశ్చన్. అంటే కళ్ళు, ముక్కు, నోరు చూడండి వెనక నుంచి అని ప్రవీణ్ అంటాడు. ఐజీ చూడండి వెనక నుంచి, చూడండి వెనక నుంచి చూడడం ఏంటా? ముఖం చూపించాయా? ఐజీ, ఎస్పీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. షో మీ ప్రవీణ్స్ ఫేస్. ఫస్ట్ క్వశ్చన్, షో మీ వేర్ ప్రవీణ్ డ్రాంక్. డోంట్ యూ డేర్, ఐ వార్న్ యూ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, not as a politician, as a God's messenger. Don't you come to conclude the judgment he is a drunkard. God's anger will come upon you and your families. Don't mess with me. జార్జ్ బుష్కి, ట్రంప్కి దిక్కులేదు, నరేంద్ర మోదీకి, మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు నా కాళ్ళ ముందు, నా కాళ్ళ మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ ఏ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అదే ఎందుకంటే 200 crores మై ఫాలోవర్స్. తాగాడు అని నువ్వు ఎలా కంక్లూజన్కి వస్తా? ఏమో. థర్డ్ క్వశ్చన్ ఇస్తున్న తర్వాత వస్తా. ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును, మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది పాల్ క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాం. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా? టీ తాగలేదా? ఫుడ్ తినలేదా? అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకన్నా వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు, వైన్లు, ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్ ఎవరు కొనరట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకడ్, ఎప్పుడు డ్రంకడే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 years కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 years కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 years 45 minutes ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడు. అంటే వీళ్ళు 3 కోర్టు రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళు ప్రాణభయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దు అన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్ అంతా కూడా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో, అంతవరకు ఎందుకు? 2 weeks బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 May 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి. నా మీద 2012 May 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ IPC 307. అప్పుడు శ్రీనివాసరావు సిఐ, ఇప్పుడు డిఎస్పీ ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన డీజీపీ రాముడు గారు, ఎస్పీ శ్రీకాంత్ గారు ఇప్పుడు IG అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ కేఏ పాల్ గారి మీద మర్డర్ కేసు అని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు. దారాలు పెట్టారట, తాళ్ళే తగిలించారట, కిరసనాల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట. 9th ఆ FIRలో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్ చెరువు. 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి.
ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టరు? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి, మంగళవారం రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాయడం ఏంటి? ఈ లోపున భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. వినిపించగలరా? వినిపించలే, కోర్టులో వినిపిస్తా. ఓకే, బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోను. అంటే పర్టికులర్ గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్ తో నేను టచ్ లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నా.